హలో అండి, వెల్కమ్ టు లక్ష్మి హలోలాస్ కిచెన్. నేను మే లక్ష్మి. ఈరోజు వీడియోలో బఠానీ గుగ్గిళ్ళు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఈవినింగ్ టైంలో ఏదైనా స్నాక్ చేయాలి పిల్లలకి అంటే కనుక ఇది చాలా త్వరగా అయిపోతుంది అండ్ చాలా హెల్తీ కూడా. ఎంతో టేస్టీగా ఉండేటువంటి ఈ బఠానీ గుగ్గిళ్ళు ఎలా చేయాలో చూసే ముందుగా వీడియోకి లైక్ చేసి ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసేయండి. సో స్టార్ట్ చేసేద్దాం. నేను ఇక్కడ ఈ బఠానీ గుగ్గిళ్ళు చేసుకోవడం కోసం వైట్ బఠానీ కాకుండా గ్రీన్ కలర్లో ఉంటాయి కదండి, అవి తీసుకున్నాను అనమాట. అయితే అవి వచ్చేసి ఒక కప్ వరకు తీసుకుని శుభ్రంగా వాష్ చేసేసి వాటర్ వేసుకుని ఒక 4 అవర్స్ పాటు నానబెట్టుకున్నాను. టైం లేకపోతే 2 నుంచి 3 గంటలని కూడా నానబెట్టుకోవాలండి. నానితే కనుక బాగా ఉడుకుతాయి అనమాట. సో అవి బాగా నానిన తర్వాత అందులో వాటర్ వేసుకుని బాగా వాష్ చేసేసి మళ్ళీ వేరే వాటర్ తీసి పక్కన పెట్టుకున్నాను అనమాట. అయితే ఈ వాటర్తో పాటు కలిపి కుక్కర్లో వేసుకుంటున్నాను వీటిని బాయిల్ చేసుకోవడం కోసం. మనం బఠానీని బాయిల్ చేసుకోవడానికి వాటర్ వేసుకుంటాం కదా, అదైతే బఠానీ మునిగేంత వరకు వేసుకోవాలండి. అలా వేసుకుని మూత పెట్టేసి తర్వాత విజిల్ పెట్టేసుకొని స్టవ్ పై పెట్టి ఒక 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై వేరే ప్యాన్ పెట్టుకుని ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ ఎక్కువగా అయితే పట్టదనమాట. ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ మినపప్పు, 1 టీ స్పూన్ ఆవాలు, అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ముందుగా వీటిని వేయించుకోవాలి. పోపు బాగా వేగితే బాగుంటుందండి. పోపు బాగా వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం తరుగు కూడా యాడ్ చేసుకోవాలి. అల్లం ముక్కలు వేసిన తర్వాత ఒక 4 పచ్చిమిర్చి కూడా వేసుకుని అలాగే 2 వచ్చేసి ఎండుమిర్చి వేసుకుంటున్నానండి. వీటితో పాటు ఒక 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకుని ఇవన్నీ కూడా మళ్ళీ బాగా కలుపుకుంటూ వేయించుకోవాలన్నమాట. అల్లం ముక్కలు ఎక్కువగా వేసుకున్నా కూడా బాగుంటుందండి, నచ్చేవారైతే ఇంకా యాడ్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ కూడా ఈ విధంగా కలుపుకుంటూ వేయించుకున్నాం కదా. తర్వాత ఒక ఆనియన్ తీసుకుని ఈ విధంగా చిన్నగా ముక్కల్లా కట్ చేసి వేసుకుంటున్నాను. అలాగే ఒక 1 టీ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. నేను ఇక్కడ సాల్ట్ ఓన్లీ ఈ పోపుకి సరిపడగా వేసుకున్నానండి. బఠానీ బాయిల్ చేసుకున్నప్పుడు కూడా కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను, నా క్లిప్ మిస్ అయిపోయింది. సో బాయిల్ చేసేటప్పుడు కొద్దిగా సాల్ట్ వేసి బాయిల్ చేసుకోవాలి. తర్వాత ఈ ఆనియన్స్ని వేయించుకోవాలండి. 1 నిమిషం పాటు వేగిన తర్వాత 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/4 టీ స్పూన్ చాట్ మసాలా వేసుకోవాలి. ఈ 3 వేసుకున్న తర్వాత ఒక 1 టీ స్పూన్ కారం కూడా వేసుకోవాలి. అంటే మనం పచ్చిమిర్చి, ఎండుమిర్చి, అల్లం ముక్కలు వేసుకున్నాం కదా, అందుకోసం చూసుకుని వేసుకోవాలి కారం కూడా వేసుకుని ఒకసారి అంతా కూడా కలుపుకుంటూ వేయించుకున్న తర్వాత ముందుగా ఉడికించి ఉంచుకున్న బఠానీ ఉంది కదండి, కుక్కర్లోంచి తీసుకుని ఒక బౌల్లో వేసేసుకోవాలి. అంటే వాటర్ ఏమీ లేకుండా ఉండాలన్నమాట. సో బఠానీ అంతా కూడా ఈ పోపులో వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని పోపు అంతా కూడా బఠానీలకి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. అంటే ఆ ఉప్పు కారం వేసుకున్నాం కదా, మసాలా పొడులు అవి కూడా అవన్నీ కూడా బాగా పట్టాలండి. అలా కలుపుకుని 1 నిమిషం పాటు స్టవ్ పై ఉంచేస్తే బాగా పడుతుంది. ఆ తర్వాత మళ్ళీ ఒకసారి అంతా కూడా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇంకా లాస్ట్లో వచ్చేసి కొంచెం కొత్తిమీర వేసి మనం కలుపుకుంటే కనుక చాలా బాగుంటుందన్నమాట. మీరు కావాలనుకుంటే ఇందులో కొంచెం గరం మసాలా పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, నేనైతే వేయలేదండి. సో మరి చూసారు కదండి, ఈజీగా అండ్ టేస్టీగా అయిపోయేటువంటి మసాలా గుగ్గిళ్ళు ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీ పిల్లలకి పెట్టండి, బాగా నచ్చుతుంది. మరి వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్న వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.